అలభ్య అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం. వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీ వరకాళి లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా శ్రీ వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని 326 పద్యరత్నాలలోని వేజండ్ల శ్రీ వరకాళీమాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న 34వ భాగము 280 నుండి 290 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. విఘ్నహంత్రి కాళి వింత శక్తి నియుచ్చు, విఘ్నహంత్రి కాళి వింత శక్తి నియుచ్చు, భవము ముడిని దృల్చు భాగ్యమూర్తి, భవము ముడిని దృల్చు భాగ్యమూర్తి, శక్తి యొసగు మిగుల జ్ఞాన విజ్ఞానముల్, శక్తి యొసగు మిగుల జ్ఞాన విజ్ఞానముల్, కాళికాంబతనయ కనుము కృష్ణ. విఘ్న సంహారిణి అయిన శ్రీ కాళీమాత వింత శక్తినిస్తుంది. భాగ్యమూర్తి అయి భవబంధాన్ని తుణుచుతుంది. ఆదిపరాశక్తి జ్ఞాన విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానాల్ని కలగచేస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశులు కూడా చాలా సందర్భాల్లో వారికి విఘ్నాలు కలిగాయి అని మనకి చరిత్ర ద్వారా, పురాణాల ద్వారా, శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. మరి లోకపాలకులైనటువంటి ఆ త్రిమూర్తులే చాలా సందర్భాల్లో రాక్షసుల ఆగడాలకి బెంబేలెత్తిపోయారు. ప్రతి సందర్భంలోనూ మునులు యజ్ఞాలు చేస్తుంటే వారికి అసురులు విఘ్నాలు కలిగించేవాళ్ళు, లేకపోతే జనాన్ని హింసించేవారు, యోగుల్ని సిద్ధుల్ని బాధ పెట్టేవారు. ఈ రకంగా ప్రతిదానికి ఏదో ఒక విఘ్నం జరుగుతూనే ఉండేది. దేవతలు కూడా దీనికి మినహాయింపు కాదు. త్రిమూర్తులే ఈ విధంగా బాధపడ్డారు అంటే దానికంటే తక్కువ స్థానంలో ఉన్నటువంటి దేవతలు పొందటంలో పెద్ద విశేషం లేదు, వారికి మినహాయింపు కాదు. విఘ్నాలు సంభవించినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు ఆ తల్లి శ్రీ కాళీమాతను ప్రార్థించటం వల్ల అవి తొలగిపోయాయి. అలా కాకుండా నిత్యం ఆ తల్లిని పూజిస్తూ ఆరాధించటం వల్ల అసలు ఆటంకాలు లేకుండా ఉంటాయి. అంతేకాదు, ఆ తల్లి విచిత్ర శక్తులను కూడా ప్రసాదిస్తుంది. అవి అందరికీ ఆనందాన్ని పంచే విధంగా ఉంటాయి శక్తులు. ఆ తల్లి అనంతమైన వరాలను ఇచ్చే వరప్రదాయిని. ఆమెయే మోక్షదాయిని, శక్తిదాయిని, జ్ఞానదాయినిగా ప్రశంసించబడుతోంది. జ్ఞానం బ్రహ్మ పరోక్షానుభూతి అని చెప్తారు. అంటే జ్ఞానం తెలిసిన తర్వాత బ్రహ్మను ఎరిగాము, బ్రహ్మను తెలుసుకున్నాము అనే అనుభూతి అపరోక్షంగా ఉంటుందట. జ్ఞానం బ్రహ్మ పరోక్షానుభూతి అని. ప్రజ్ఞానం బ్రహ్మ సాక్షాత్కారం. అంటే ఆ పరమమైనటువంటి జ్ఞానం తెలిసిన తర్వాత బ్రహ్మను అంటే ఆ పరామాయిని పూర్తిగా తెలుసుకున్నట్లే అవుతుంది. అంటే ఆ తల్లిలో ఐక్యం కావటం అంటారు. పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. శీఘ్రమైన గతిని సిరి సంపదలవియే, శీఘ్రమైన గతిని సిరి సంపదలవియే, వచ్చిపోవుచుండు వరదవోలే, వచ్చిపోవుచుండు వరదవోలే, తల్లి కాళిసేవ తరతరాల సిరులు, తల్లి కాళిసేవ తరతరాల సిరులు, కాళికాంబతనయ కనుము కృష్ణ. సిరి సంపదలు వానాకాలంలోని వరదల్లాగా చుటుక్కున వస్తూ పోతూ ఉంటాయి. కానీ
కాళీమాత సేవ మాత్రం తరతరాలకు జన్మజన్మలకు స్థిరంగా ఉండే సిరి సంపదల్లాంటివి. నడవంతరపు సిరులు ఎంత అకస్మాత్తుగా వస్తాయో అంత అకస్మాత్తుగానే పోతాయి. అవి శాశ్వతమైనవి కాదు. వరద నీరు క్షణాల్లో వస్తుంది, క్షణాల్లో ఏమీ కనిపించకుండా పోతుంది. క్షణభంగురమైన ఇలాంటి సంపదలు మానవులకి మనోక్లేశాలను మిగులుస్తాయి. ఇలాంటి జీవితం మానవుడు కోరుకోకూడదు. స్థిరమైన సిరి సంపదల్ని పుష్కలంగా శీఘ్రంగా ప్రసాదించే శ్రీ కాళీమాతను పూజించాలి. ఆ తల్లి అఖండమైన దాతృత్వం కలిగింది. తన భక్తులకి సౌభాగ్యాన్ని, కైవల్యాన్ని ఇవ్వగలిగిన పరమ ఉదారత, శక్తి ఆమెకున్నాయి. అయితే ఏకాగ్రతతో, అనన్య చింతనతో పూజించిన వాళ్లకే అవి అందుకునే అర్హత లభిస్తుంది. ఆ తల్లి భక్తులు ముక్తి లభించే వరకు, వచ్చే జన్మలలోనూ ఆపై జన్మల్లోనూ వారు జన్మించిన వంశాల్లోని పితృదేవతలకు కూడా శ్రీ కాళీమాత అనుగ్రహం లభిస్తుంది అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. ఆశలన్నీ వదలి అమ్మ కాళిని వేడ, ఆశలన్నీ వదలి అమ్మ కాళిని వేడ, అమిత సుఖములెన్నో అందజేయు. ఆశలన్నీ వదలి అమ్మ కాళిని వేడ, అమిత సుఖములెన్నో అందజేయు. కాంక్ష తీర్చునట్టి కామధేను కాళి, కాంక్ష తీర్చునట్టి కామధేనువు కాళి, కాళికాంబతనయా కనుము కృష్ణ. ఇతరమైన ఆశల్ని వదులుకుని కాళీమాతను పూజిస్తే ఎన్నో సుఖాల్ని అంతు లేకుండా ఇస్తుంది. ఆ తల్లి కోరినవన్నీ ఇచ్చే కామధేనువు. మానవుడు ఆశాజీవి. ప్రతిదాని గురించి అతిగా ఆశపడుతూ సాధించలేక చతికిల పడుతుంటాడు. పేదవాడు ఎవరైనా ధన సహాయం చేస్తారని ఆశగా చూస్తాడు. ధనవంతుడు ఇంకా ఎదగాలని, పిల్లలు బాగా చదవాలని తల్లిదండ్రులు, పొలం బాగా పండి ఎక్కువ దిగుబడి రావాలని రైతు, మృత్యుముఖంలో ఉన్న రోగి తనని ఏ వైద్యుడైనా రక్షించకపోతాడా అని ఇలా రకరకాల ఆశలతో కాలం నెట్టుకొస్తుంటారు. కాని ఎంతో తక్కువ మంది మాత్రమే ఆశలకు లోను కాకుండా ఆశయాన్ని నిర్ణయించుకుని దాన్ని తీర్చుకోవటం కోసం జగన్మాత అయిన శ్రీ కాళీమాతను ఆశ్రయిస్తారు. పూర్వజన్మ ఫలానుగుణంగానే వారిని ఆ తల్లి దగ్గరకు చేర్చుకుంటుంది. వారు శ్రీ కాళీమాత యొక్క సంపూర్ణ శక్తి తెలిసిన వాళ్లై ఏదీ ఆశించకుండా, దేని మీద ఎక్కువగా ఆశపడకుండా అన్ని ఆశలను వదిలిపెట్టేందుకు ప్రయత్నించి ఆ తల్లి పూజలోనే కాలం వెళ్లతీస్తారు. వారు ఆశపడకపోయినా ఆ తల్లికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో గ్రహించి వారికి ప్రాప్తించేటట్లు చేస్తుంది. అమరలోక సుఖాలను భూలోకంలోనే సమకూరుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ తల్లి భక్తుల పాలిట కామధేనువు. గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు పై పద్యాన్ని తమ శిష్యులకి ఆ తల్లి కటాక్షించిన వైనాన్ని తెలియచేస్తున్నారు. ఈ పద్యంలో కాళీమాత కరుణించటం వల్లే వారు ఒక సద్గురు రూపాన్ని సంతరించుకుని అనేక సిద్ధుల్ని పొంది జన్మని తరింపచేసుకుని అనేక మంది తమ తమ జన్మల్ని ధన్యం చేసుకునేందుకు మార్గదర్శకులవుతూ ఉన్నారు అని పై పద్యంలో వారు తెలియచేశారు. సత్యమెరుగుటకును సాధన చేయంగ, భేదమసలు లేని వేదమూర్తి. సత్యమెరుగుటకును
సాధన చేయంగా భేదమసలు లేని వేదమూర్తి కనుల ఎదుట నిల్చు ఘనమైన రూపాన కనుల ఎదుట నిల్చు ఘనమైన రూపాన కాళికాంబతనయ కనుము కృష్ణ. సత్యాన్ని తెలుసుకోవటానికి సాధన చేస్తే ఏ భేదము లేని వేదమూర్తిగా ఘనమైన రూపంతో శ్రీ కాళీమాత కన్నుల ఎదుటే నిలుస్తుంది. సత్యాన్ని పాటించే వాళ్లే సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. సత్యవంతులుగా నిలవటం అనేది ఒక కఠోరమైన నియమం. ఉన్నది ఉన్నట్లు, తెలిసింది తెలిసినట్లు, చూసింది చూసినట్లు చెప్పటమే సత్యం. దానివల్ల సుఖాల కన్నా కష్టాలు, మంచి కన్నా చెడు ఫలితాలు ఎక్కువగానే ఉండొచ్చు. ఔషధం కొన్ని సమయాల్లో చేదుగానే ఉంటుంది. అలాగని సేవించకుండా ఉండలేం కదా. ఈ నిజాన్ని తెలుసుకోవటానికి సత్యాన్వేషణ చేయాలి. సత్యం ఎప్పుడు నిశ్చయమైంది మరియు నిర్మలమైంది. అది పాటించేవారు స్వచ్ఛమైన మనసు కలిగి నిశ్చయమైన కార్యదీక్షాపరులుగా ఉంటారు. వారు ఆచరించేవి నిజాయితీతో కూడి ఉంటాయి కనుక ఎవరికీ భయపడరు. దైవానికే జవాబుదారీగా ఉంటారు. వీరు శ్రీ కాళీమాత ఆరాధకులైతే ఆ తల్లి వీరిని సత్యవ్రతభంగం కాకుండా కాపాడుతూ వారి యోగ్యతను అనుసరించి అద్భుత రూపంతో దర్శనమిస్తుంది అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. కన్నవారు నిన్ను కాదని పొమ్మన్న లలితమూర్తి కాళి లాలనమ్ము. కన్నవారు నిన్ను కాదని పొమ్మన్న లలితమూర్తి కాళి లాలనమ్ము. జన్మ జన్మలకును సంతసమ్మునొసగు కాళికాంబతనయ కనుము కృష్ణ. ఈ జన్మలో మన్ని కన్నవారు కాదు పొమ్మన్న కాళికాంబ మాత్రం ప్రేమతో లాలించి జన్మ జన్మలకి సంతోషాన్నిస్తుంది. సూక్ష్మజీవి నుండి బ్రహ్మదేవుడి వరకు అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం అందరికీ తల్లి, అమ్మలగన్న అమ్మ శ్రీ కాళీమాత. జీవి కర్మానుగుణంగా ఎన్నో జన్మలెత్తి పుణ్యవశాత్తు మానవ జన్మనెత్తుతాడు. మానవ జన్మలో సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. తల్లి, తండ్రి, పిల్లలు, బంధువులు ఎంతమంది ఉన్నా అందరూ నావాళ్ళు, నేను వారివాడిని అనుకున్నా కొన్ని సమయాల్లో ఎవరికి వారే యమునా తీరే. ఎవరు ఎవరిని పట్టించుకోరు. కొన్ని సందర్భాల్లో పిల్లల్ని ఎందుకు కన్నామా అని తల్లిదండ్రులు తల్లడిల్లుతుంటారు. తల్లిదండ్రుల్ని పోషించవలసి వచ్చినందుకు పిల్లలు బాధపడుతుంటారు. కానీ ఎవరు ఎవరిని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆ తల్లి శ్రీ కాళీమాతను ఆశ్రయిస్తే కన్నతల్లి కురిపించే ప్రేమ, లాలన మొదలైన మమకారాలు రాబోయే జన్మల వరకు కూడా కొనసాగిస్తూ చివరికి ముక్తిని ప్రసాదిస్తుంది అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. మంచి మనసుతోడ మాత కాళిని గొల్వ ఏమి ఎరుగనట్టి హీనుడైనా. మంచి మనసుతోడ మాత కాళిని కొలువా ఏమి ఎరుగునట్టి హీనుడైనా. మేటిగాను వెలుగు మేలుగూర్చును కాళి. మేటిగాను వెలుగు మేలుగూర్చును కాళి.
కాళికాంబతనయా కనుము కృష్ణ. మంచి మనసుతో శ్రీ కాళీమాతను పూజిస్తే ఏమీ తెలియని మూర్ఖుడైన మేటి అయి ప్రకాశిస్తాడు. ఆ తల్లి అనంతమైన మేలు చేస్తుంది. సత్య సంకల్పంతో ప్రారంభించే పని ఏదైనా విజయవంతం అవుతుంది. మంచిని కోరి ముందుకు వెళితే అదే మంచి ముహూర్తం. మన ప్రవర్తనను అనుసరించి ఎదుటివాడు ఒకవేళ దుర్మార్గుడైనా మన మాట తీరును బట్టి, మనం వారిని చేరే విధానాన్ని బట్టి అతను కూడా మంచిగానే మాట్లాడతాడు. అలా కాక చెడుగా మాట్లాడితే ఎదుటివాడు మంచివాడైనా ఆ క్షణంలో నిగ్రహించుకోలేక దుర్మార్గుళ్లా ప్రవర్తిస్తాడు. మన మంచి ప్రవర్తన మీదే ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే శ్రీ కాళీమాతను కూడా మంచి మనసుతో పూజిస్తే ఆ తల్లి కూడా శుభ ఫలితాలను అందిస్తుంది. నిండైన భక్తితో శ్రీ కాళీమాతను పూజించి జగత్తులో ప్రసిద్ధులైన వారు అనేక రంగాల్లో ఉన్నారు. కాళిదాస మహాకవి, విక్రమార్క చక్రవర్తి, తెనాలి రామలింగడు మొదలైన వారి గురించి మనందరికీ తెలిసిందే. శ్రీ కాళీమాత కరుణ ఎవరికైనా అంతటి మేలు చేస్తుంది అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. పూర్వుల నరజేయు పుణ్య సంపద వల్ల మాత కాళి సేవా మనకు దక్కు. పూర్వుల నరజేయు పుణ్య సంపద వల్ల మాత కాళి సేవా మనకు దక్కు. వరములిచ్చి తల్లి వంశమున్ రక్షించు. వరములిచ్చి తల్లి వంశమున్ రక్షించు. కాళికాంబా తనయా కనుము కృష్ణ. కాళికాంబా తనయా కనుము కృష్ణ. ముందు తరాల వారు చేసిన పుణ్యకార్యాల వల్ల, వారు ఆర్జించిన పుణ్య సంపదల వల్ల ఈ జన్మలో మనకు శ్రీ కాళీమాత సేవ దక్కుతుంది. తల్లి ఈ విధంగా వరాలు ఇచ్చి వంశాన్నే రక్షిస్తుంది. యోగభ్రష్టుడు, నియమనిష్టలు గల శ్రీమంతుల ఇళ్లల్లో జన్మిస్తాడు అని కృష్ణ పరమాత్మ గీతా సారాంశంగా తెలియచేశారు. గత జన్మలో చేయాలి అనుకున్నది కాలం చాలకపోవటం వల్ల చేయలేకపోవచ్చు. అలా భ్రష్టమైన యోగం సిద్ధించటానికి ఈ జన్మలో ఆ తల్లి శ్రీ కాళీమాత వారిని మంచి కుటుంబంలో పుట్టేలా చేస్తుంది. ఉదాహరణకి పూర్వజన్మలో అమ్మవారి గుడిని కట్టించాలి అనుకుంటాడు. కానీ సంకల్పం ఉన్నా ధనం లేకో అవకాశం లేకో అనుకున్నది చేయలేకపోయానే అని తప్పించి మరణిస్తాడు. ఆ తల్లి అతని సత్సంకల్పాన్ని వమ్ము కానీయదు. తదుపరి జన్మలో శ్రీమంతుల ఇళ్లలో పుట్టేటట్లు చేసి గత జన్మ వాసనలు గ్రహించిన వాడై అతను క్రితం జన్మలో చేయలేక ఆగిపోయిన మందిర నిర్మాణం కానీ మరేదైనా మంచి కార్యం కానీ ఈ జన్మలో పూర్తి చేస్తాడు. అలాగే ఈ జన్మలో మహాయోగిగానో శ్రీ కాళీమాత భక్తునిగానో అవుతాడు. అతనికి శ్రీ కాళీమాత వరాలనిచ్చి ఉత్తమ వంశంలో నిలిచేటట్టుగా చేస్తుంది. అతడు జన్మించిన వంశాన్ని ఉత్తమ వంశంగా తీర్చిదిద్దుతుంది అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. కాళీమాతనెప్పుడు ఘనముగా వేడంగా ఆదరించి తల్లి అన్ని ఇచ్చు. కాళీమాతనెప్పుడు ఘనముగా వేడంగా ఆదరించి తల్లి
అన్ని ఇచ్చు అమరమూర్తి కాళీ ఆనందమందించు. అమరమూర్తి కాళీ ఆనందమందించు. కాళికాంబ తనయ కనుము కృష్ణ. కాళికాంబ తనయ కనుము కృష్ణ. శ్రీ కాళీమాతను నిత్యం నిండుగా పూజిస్తే ఆదరంగా అన్నీ ఇస్తుంది. సర్వదేవతా స్వరూపిణి శ్రీకాళి దివ్యానందాన్ని ప్రసాదిస్తుంది. ఆమెను పూజించేవారు ముందు తమ వాక్కుని శుభ్రపరచుకోవాలి, మనస్సుని అదుపులో ఉంచుకోవాలి, ఇంద్రియ నిగ్రహం పాటించాలి. నిర్వికారంగా ఆ తల్లిని ఎల్లవేళలా నిండైన మనసుతో పూజించాలి. అప్పుడే ఆ తల్లి అనుగ్రహానికి పూర్తిగా పాత్రులవుతారు. ఎన్నో నామాలతో అలరారుతున్నది, అన్నీ ఇచ్చేది ఆ తల్లే. ఐహిక సంపదల కోసమే పాకులాడకుండా నిశ్చింతగా సాధన చేసి బ్రహ్మానందం పొందటానికే ప్రయత్నించాలి. అప్పుడు మానుషానందంతో మొదలుపెట్టి బ్రహ్మానంద పర్యంతం సాధకుడు ఆనందాన్ని పొందుతాడు. బ్రహ్మానందం పొందినవాడు, దాన్ని తెలుసుకున్నవాడు ఎప్పుడూ ఎక్కడా ఎవరికీ భయపడరు. బ్రహ్మానందం అనేది ఆ తల్లి నామమే. సాధారణమైన ఆనందానికి మానవుడు తట్టుకోలేడు. ఒక్కొక్కసారి శరీరం అదుపు తప్పుతుంది. బ్రహ్మానందం ఒక్కసారిగా వచ్చేది కాదు. నిరంతర సాధనతో కొంచెం కొంచెం ఆ అనుభూతికి లోనై ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. తుదకు తురీయావస్థ అయిన ఆ బ్రహ్మానంద స్థితికి చేరుతాడు అంటూ పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. తల్లి కాళి కరుణ తన మీద ప్రసరింప. తల్లి కాళి కరుణ తన మీద ప్రసరింప. దిక్కులేని వాడు ధీరుడౌను. దిక్కులేని వాడు ధీరుడౌను. ముందు కాలమందు వందనీయుడగును. ముందు కాలమందు వందనీయుడగును. కాళికాంబ తనయ కనుము కృష్ణ. శ్రీ కాళీమాత కరుణ పొందినవాడు దిక్కులేనివాడైనా, అంటే భౌతిక జీవితంలో పెద్దగా వెనక ముందు ఎవరూ లేనివాడైనా, పట్టించుకోనివాడైనా అమ్మ కరుణకు పాత్రుడైతే ధైర్యవంతుడవుతాడు. రాబోయే కాలంలో అందరూ మ్రొక్కదగినవాడవుతాడు. ఆ తల్లి కరుణ ఎవరి మీద ఎప్పుడు ప్రసరిస్తుందో వారు మండు వేసవిలో పచ్చని చెట్టు నీడ లభించినట్లుగా, దాహంతో విలవిలలాడిపోయే వారికి చల్లని నీరు దొరికినట్లుగా, ఏది అవసరమైన వాళ్ళకి అది దొరికినంత ఆనందంగా ఉంటుంది. అలాగే తాను ధీరురాలు కనుక తన భక్తుల్ని కూడా ధీరుల్ని చేస్తుంది. విజయానికి చేరువయ్యే సమయంలో భక్తులు భయపడుతుంటే వారి మానసిక స్థైర్యాన్ని పెంచి విజయ తీరాలకు చేరుస్తుంది. రాబోయే కాలంలో తన భక్తులు అందరి చేత గౌరవాన్ని పొంది మాననీయులుగా, వందనీయులుగా తీర్చిదిద్దుతుంది. తన భక్తులకు తానే తల్లి అవుతుంది. ఆ తల్లి కరుణ అంత గొప్పది. దానిని పొందగలిగిన వారు ధన్యులు అంటూ పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు అమ్మ యొక్క కరుణను గురించి, అమృత తుల్యమైనటువంటి ఆ తల్లి చూపు గురించి తెలియచేశారు. పూర్వజన్మలందు పుణ్యహీనుడెప్పుడు కలవరము పడునో కాళిజూచి.
పూర్వజన్మలందు పుణ్యహీనుడెప్పుడు కలవరము పడును కాళిజూచి. పూర్వపుణ్యులెల్ల పూజ్య భావననుందురు. పూర్వపుణ్యులెల్ల పూజ్య భావననుందురు. కాళికాంబతనయా కనుము కృష్ణ. పూర్వజన్మ పుణ్యం లేనివాడు శ్రీ కాళీమాతను చూసి కలవరపడుతూ ఉంటాడు. పూర్వజన్మ పుణ్యం ఉన్నవారు ఆ తల్లిని పూజించేవారు అవుతారు. ఎందుకు, ఏమిటి అనేది కొంచెం వివరంగా చెప్పుకుంటే ఈ విధంగా తెలుస్తుంది. ఒంట్లో బలం లేనివాడు ఏ పని చేయాలన్నా భయపడతాడు. శక్తి చాలక నీరసపడతాడు. ఆరోగ్యవంతుడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. అలాగే పుణ్యహీనులు, పూర్వజన్మలో పాపాలు ఎక్కువగా చేసిన వారు ఈ జన్మలో కూడా అదే మార్గంలో చరించేటటువంటి వాళ్ళు అమ్మని చూసి భయపడుతూ ఉంటారు. ఆ తల్లి వేంచేసి ఉన్న పరిసర ప్రాంతాల్లో తిరగటానికి ఎంతో కలవరపడుతుంటారు. పాపం వారిలో ఉండటమే దానికి కారణం. కానీ పుణ్యాత్ములు శ్రీ కాళీమాతను చూస్తే దగ్గరికి వెళ్ళి నమస్కరించాలనే భావం కలుగుతుంది. దయగా చూస్తూ ఆ తల్లి దగ్గరకు రమ్మని పిలుస్తున్నట్లుగా మనసులో మెదులుతుంది. భయానికి బదులు భక్తి భావం కలుగుతుంది. దానికి కారణం పుణ్యంతో పుట్టిన వారికి ఆ తల్లి అభయాన్నివ్వటమే, వారికి ఆ తల్లి పూజ విలువ తెలియటమే అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుదేవుల వారు. అపరశక్తి కాళి అర్చనం మునుజేయ తరలివచ్చు కాంతి విరివిగాను. అపరశక్తి కాళి అర్చనం మునుజేయ తరలివచ్చు కాంతి విరివిగాను. కాళి శక్తి భక్తి ఘనమైన ధనమురా. కాళి శక్తి భక్తి ఘనమైన ధనమురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. ఆది పరాశక్తి అయిన శ్రీ కాళీమాత అర్చన చేస్తే విరివిగా వెలుగు తరలి వస్తుంది. అంటే అతన్ని చూడగానే ఆ అమ్మ యొక్క కరుణ అనుగ్రహపు తేజస్సు కనిపిస్తుంది. అమ్మపై భక్తిని మించిన ధనం విశ్వంలో ఎక్కడా లేదు. శక్తి మొదటి స్థితి ఆది పరాశక్తి. సగుణమై అంటే అనేక రూపాలు ధరించి అనేక విధాలుగా వివిధ జీవులుగా కనిపిస్తుంది. ఈ సత్యాన్ని గ్రహిస్తే అంతా శక్తిమయం, అంతా శక్తిమయం, ఈ జగమంతా శక్తిమయం, అంతా శక్తిమయం, ఈ జగమంతా శక్తిమయం, పరామాయి శక్తిమయం, పరాశక్తిమయం. అణువణువులో అన్ని జీవులలో ఆది పరాశక్తియే, అంతా శక్తిమయం, ఈ జగమంతా పరాశక్తిమయం అని చెప్పినట్టుగా అంతా శక్తిమయం అనే జ్ఞానం కలుగుతుంది. అప్పుడు అంతటా నిర్గుణంగా వెలుగు ముద్దల కనపడేది ఆది పరాశక్తి. కనుక సాధకుడు శక్తి స్వరూపిణి అయిన శ్రీ కాళీమాతను సగుణంగా భక్తితో పూజిస్తే జ్ఞానంతో నిర్గుణమైన కాంతి రూపంలో తరలివచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ముక్తిని సంపాదించటానికి పనికి వచ్చే ధనం భక్తి మాత్రమే.
ఈ భక్తి అనే ధర్మే ఏ లోకంలోనైనా పనికి వచ్చే డబ్బు లాంటిదన్నమాట. దీన్ని సంపాదించటానికే ఎవరైనా ప్రయత్నం చేయాలి, కానీ కేవలం భౌతిక సంపదలు కాదు అంటూ పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు తెలియచేస్తున్నారు.